తిండిపోతు కోడలు రెండో భాగం. ఆ రోజు సంఘటన తర్వాత శారద ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. లావణ్య దొంగచాటుగా తినడం మానేసింది. కాని ఆమెకు ఒక కొత్త సమస్య మొదలైంది. డైనింగ్ టేబుల్ దగ్గర టేబుల్ నిండా ఇడ్లీలు, వడలు, ఉప్మా, పూరీ ఇలా అన్నీ ఉన్నాయి. లావణ్య ప్లేటులో ఇప్పటికే 10 పూరీలు ఉన్నాయి. శారద ప్రేమగా మరొక పూరీ వేయబోతోంది. వద్దత్తయ్యా, నిజంగా నా కడుపు నిండిపోయింది. ఇంకొక్క ముక్క కూడా పట్టదు. అదేంటమ్మా, అప్పుడేనా? మీ ఆయన కంటే 2 తక్కువ తిన్నావ్. నా కోడలు ఎవరికీ తీసిపోకూడదు. ఇంకొక్కటి నా మీద ఒట్టు. వద్దు, ప్లీజ్. చూశావా నా బంగారం, నేను ముందే చెప్పాను. దొంగ తిండి కంటే దొర తిండి చాలా ప్రమాదకరం. అప్పుడు నీ చేతిలో కంట్రోల్ ఉండేది. ఇప్పుడు కంట్రోల్ అత్తయ్య చేతిలోకి వెళ్ళిపోయింది. ఏంట్రా గుసగుసలు? నువ్వు కూడా ఇంకో 2 ఇడ్లీలు వేసుకో. మీరిద్దరూ ఇలా సన్నగా ఉంటే పక్కింటి పంకజం నన్ను చూసి నవ్వుతుంది. రవి కిరాణా కొట్టు నుంచి తెచ్చిన నెలసరి సామాన్ల బిల్లు చూసి కళ్ళు తిరిగి కింద పడబోతాడు. అయ్యో, చూశావా లావణ్య? నీరసంతో నీ మొగుడు కళ్ళు తిరిగి పడిపోతున్నాడు. వాడికి కూడా సరిగ్గా తిండి పెట్టాలి. నీరసంతో కాదు అమ్మా, ఈ బిల్లు చూసి నా బీపీ పెరిగి పడిపోతున్నాను. ఈ స్పీడులో తింటే త్వరలో మన ఇంటిని అక్షయ పాత్ర ఫౌండేషన్కు రాసివ్వాలి. శారద ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంటే పక్కింటి పంకజం మాత్రం కుట్రలు పన్నుతోంది. తన పరువు పోయిందని ఎలాగైనా శారద గర్వాన్ని అణచాలని నిర్ణయించుకుంది. వీధి చివర పంకజం మరో 2 మహిళలతో మాట్లాడుతోంది. విన్నారా సంగతి? శారదక్క ఇంట్లో గ్యాస్ సిలిండర్ 10 రోజులకే అయిపోతోందట. ఆ లావణ్య మనిషి కాదు, ఒక తిండి యంత్రం. ఊరంతా తన కోడల్ని చూసి మురిసిపోతోంది కదా, దాని పొగరు దించాలి. అది వాళ్ళిష్టం కదా పంకజం, మనకెందుకు? ఊరికే ఎలా వదిలేస్తాం? మన ఊరి జాతర వస్తోంది కదా, ఈసారి మహాభోజన ప్రియుడు పోటీ నిర్వహిస్తున్నారు. నేను శారదక్కకు సవాల్ విసురుతాను. దమ్ముంటే తన కోడల్ని పోటీలో నిలబెట్టమని అడుగుతాను. అందరి ముందు దాని బండారం బయటపడుతుంది. ఆ పోటీలో గతేడాది గెలిచిన గుండూరావు కూడా పాల్గొంటున్నాడు కదా, వాడి ముందు ఈ పిల్ల నిలబడగలదా? అదే కదా అసలు మజా. గుండూరావ్ ముందు ఓడిపోయి శారదక్క తలదించుకుంటే చూడాలి. అప్పుడు తెలుస్తుంది అసలు సంగతి. సాయంత్రం శారద ఇంటి అరుగుమీద కూర్చుని ఉండగా పంకజం గర్వంగా అడుగుపెట్టింది. ఏంటి శారదక్క, కోడలకి రేపు ఏం వండి పెట్టాలా అని ఆలోచిస్తున్నావా? అవును పంకజం, నీకెందుకు అంత ఆసక్తి? ఊరంతా నీ కోడల తిండి గురించే గొప్పగా మాట్లాడుకుంటున్నారు కదా. దమ్ముంటే మన ఊరి జాతరలో జరిగే తిండి పోటీకి పంపించు. నిజంగా అంత సత్తా ఉందో లేదో ఊరందరికీ తెలుస్తుంది. లోపలి నుంచి వచ్చిన లావణ్య, రవి ఆ మాటలు వింటారు. అయ్యో అత్తయ్య, నా వల్ల కాదు. అందరి ముందు అంత పెద్ద పోటీలో నా కోడలి సత్తా గురించి నువ్వు చెప్పాలా పంకజం? తను పాల్గొంటే మిగతావాళ్లంతా డిపాజిట్లు కోల్పోవాల్సిందే. అయినా తనకిష్టం లేకపోతే నేను బలవంతం చేయను. చూశారా, భయపడిపోయింది. నేను ముందే చెప్పాను ఇదంతా ఉత్త డ్రామా అని. ఏం మాట్లాడావు? నా కోడలు భయపడిందా? లావణ్య, నువ్వు ఈ పోటీలో పాల్గొంటున్నావు. ఇది నా పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. నువ్వు గెలిచి తీరాలి. అమ్మా, ఎందుకొచ్చిన గొడవ? మన పరువు మన దగ్గర ఉంటే చాలు కదా. లేదు, పంకజం నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. మనం గెలవాలి అంతే. లావణ్య, రవి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఇప్పుడు అత్తగారి పరువు కోసం
లావణ్య తినాల్సిన పరిస్థితి వచ్చింది. జాతర రోజు రానే వచ్చింది. ఊరంతా తిండిపోటీ జరిగే వేదిక దగ్గర గుమిగూడింది. ఒకవైపు పర్వతంలాంటి గుండూరావు, మరోవైపు పువ్వులాంటి లావణ్య. పందెం కాసేవాళ్లంతా గుండూరావు మీదే డబ్బులు పెట్టారు. వేదిక మీద బల్లలపై ప్లేట్లలో 100 ఇడ్లీలు, గారెలు, లడ్డూలు ఉన్నాయి. పోటీ మొదలైంది. పోటీ ప్రారంభం. చూద్దాం ఈ మహాభోజన కిరీటం ఎవరిని వరిస్తుందో. గుండూరావు గబగబా తినడం మొదలుపెట్టాడు. లావణ్య నెమ్మదిగా ఒక్కో ఇడ్లీని చట్నీలో ముంచుకుని తినడం మొదలుపెట్టింది. జనం నవ్వడం మొదలుపెట్టారు. పంకజం ముఖంలో విజయగర్వం. లావణ్య, టెక్నిక్ మార్చు. అర్ధరాత్రి ఫ్రిడ్జ్ టెక్నిక్ గుర్తు తెచ్చుకో. టైం వేస్ట్ చేయకు. నా బంగారం, నువ్వే గెలుస్తావ్. వాడిని చూసి భయపడకు. వాడివిట్టి బానపొట్ట. నీది సింహం కడుపు. కొద్దిసేపటికి లావణ్య ఒక్కసారిగా గేర్ మార్చింది. ఆమె చేతులు మిషన్లా కదలడం మొదలుపెట్టాయి. ప్లేట్లు చకచకా ఖాళీ అవుతున్నాయి. గుండూరావ్ స్పీడు తగ్గింది. వాడికి చెమటలు పడుతున్నాయి. జనం కేకలు నెమ్మదిగా లావణ్యవైపు మళ్ళాయి. అమ్మో, నా వల్ల కాదు. నీళ్ళు, నీళ్ళు. గుండూరావ్ పక్కకు తప్పుకున్నాడు. లావణ్య తన ముందున్న చివరి ప్లేటు కూడా ఖాళీ చేసి చేతులు దులుపుకుని వ్యాఖ్యాత వైపు చూసింది. అంతేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? స్వీట్స్ ఐటమ్స్ ఇంకా మొదలుపెట్టలేదు. ఆ మాటతో మొత్తం జనం నిశ్శబ్దమైపోయి ఒక్కసారిగా చప్పట్లతో హోరెత్తించారు. పంకజం ఆ షాక్కి కళ్ళు తిరిగి అక్కడే పడిపోయింది. ఊరంతా లావణ్యను భుజాలమీద ఎత్తుకుని ఊరేగించారు. శారద గర్వంతో ఉప్పొంగిపోయింది. ఇంట్లో లావణ్య గెలిచిన పెద్ద కప్పును టేబుల్ మీద పెట్టింది. చూశావారవి? పంకజం ముఖం పగిలిపోయింది. మన లావణ్య నా పరువును ఆకాశమంత ఎత్తులో నిలబెట్టింది. అవునమ్మా, పరువుతో పాటు బహుమతిగా ఒక 50 కేజీల బియ్యం బస్తా కూడా ఇచ్చి ఉంటే ఈ నెల గడిచిపోయేది. పర్వాలేదులేండి. ఈ పోటీతో నాకు కూడా బోర్ కొట్టింది. రేపటి నుంచి కొంచెం డైటింగ్ చేద్దామని అనుకుంటున్నాను. ఆ మాట వినగానే శారద మరియు రవి ఒకేసారి షాక్తో ఆమె వైపు చూశారు. డైటింగా? అద్భుతం. అయితే రేపటినుంచి వంటింట్లో సగం సామాన్లు మిగులుతాయన్నమాట. ఆ ఇంట్లో ఇప్పుడు తిండి ఒక సమస్య కాదు, ఒక వేడుక. ప్రేమ, నవ్వుల మధ్య వాళ్ల తిండి పండగ అలా కొనసాగుతూనే ఉంది.